జ్యువెలరీస్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ 8 నుంచి 11 వరకు ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, మనకి చంద్రగ్రహణం ఉంది. అవునమ్మా. మరి గ్రహణం ఏంటి, గ్రహణం రోజు మనం ఎలాంటి విధి విధానాలు పాటించాలి? మనకి ముందు రోజు పౌర్ణమి కూడా వచ్చినట్లుంది. ఆ ఘడియలు ఎప్పటి వరకు ఉన్నాయి? తర్వాత ఒత్తులు వెలిగించుకునే వాళ్ళు, నోములు నోచుకునేవారు ఏ రోజు చేసుకోవాలి? ఇది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉందమ్మా. మీరే మీ వివరణ చెప్పండి. అసలు నిజం చెప్పాలంటేనమ్మా, ఇట్లాంటి వాటన్నింటికి ప్రతి వాళ్ళకు పురోహితుడు ఉంటారు కదమ్మా. అవును. వాళ్ళు ఏం చెప్తే అది పాటించేస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు మనకి ఇవన్నీ సోషల్ మీడియా అవన్నీ బాగా తెలిసి సందేహాలు వస్తున్నాయి. కాకపోతే వీటి గురించి కొంత వివరం గనక మనం తెలుసుకున్నట్టయితే మనకే స్పష్టత వచ్చేస్తుంది. ఏమిటి అంటే, ఆ ముందు రోజు మధ్యాహ్నం ఎప్పుడో 12 ఎంతకో మొదలైపోయింది పౌర్ణిమ, 7వ తారీఖు. మర్నాడు కూడా అలాగే మధ్యాహ్నం సమయంలో పూర్ణిమ అయిపోతోంది. గ్రహణం పూర్ణిమ ఉండగా మొదలయ్యి పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత పాడ్యమి ఘడియల్లో గ్రహణం వదులుతోంది. ఇది ఎందుకంటే నేను సమయం ఎందుకు చెప్పట్లేదంటే, ప్రాంతాలలో కొన్ని నిమిషాల తేడా ఉంటుంది. అందువల్ల మళ్ళీ చూసారా మా ప్రాంతంలో ఇక్కడ నుండి తేడా ఇక్కడ చెప్పారని కన్ఫ్యూజన్ రాకుండా మధ్యాహ్నం సాయంత్రం అని చెప్తున్నా. ఇలా చేసేటప్పుడు గ్రహణం అనగానే మనకు ఒక నియమం ఉంది. గ్రహణ సమయానికన్నా కనీసం 3 గంటల ముందు, కనీసం పెద్దవాళ్ళు అయితే సంప్రదాయం తెలిసిన 6 గంటలు లెక్క పెట్టుకుంటారు. ఘన పదార్థం ఏమీ తినకుండా ఉండడం అంటే గ్రహణ సమయానికి మన పొట్టలో ఏమీ లేకుండా ఉండాలి జీర్ణం కావడానికి. ఆ గ్రహణం పట్టంగానే స్నానం చేయడం, గ్రహణం వదిలాక స్నానం చేయడం చేసి ఇల్లు అవి కడుక్కుని అప్పుడు దేవుళ్ళను కూడా పులికాపు చేసుకుని పూజలు చేసుకుని అప్పుడు వంట చేసుకోవడం, ఇట్లాంటి పద్ధతులు గ్రహణాలన్నిటికీ పాటిస్తారు. దీనికి కూడా కారణం ఉంది. ఆ సమయంలో వెలువడేటటువంటి ఆ కిరణాల ప్రభావం పదార్థాల మీద ఉంటుందని వాటి మీద దర్భలు వేసి చేస్తారు. అయితే ఈ సంవత్సరం ఏం జరిగింది అంటే, కార్తీక పూర్ణిమ సమయానికి వచ్చింది ఇది. ఈ కార్తీక పూర్ణిమ సమయానికి వచ్చేటప్పటికి సాయంత్రం దీపాలు వెలిగించుకునేటటువంటి వాళ్ళు ఎప్పుడు వెలిగించుకోవాలి అని సందేహం వచ్చింది. అది కదా సమస్య. అవును. అయితే పౌర్ణమి సంబంధించిన నోములు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 33 పున్నముల నోము కావచ్చు, జీవితాంతం ప్రతి పూర్ణిమకి నోము పట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో పౌర్ణమి అంటే తప్పనిసరిగా ఉపవాసం చేయాలి. ఆ కుటుంబంలో అది ఒక పద్ధతి. అట్లా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకొకటే నియమం ఉంది. ఎప్పుడైనా సరే, ఈ రోజని కాదు ఏ రోజైనా సరే, దానికి ఏం చెప్తారంటే పల్లెల్లో వాళ్ళ భాషలో చెప్తున్నా, రాత్రి గల పున్నమి అన్నారు. పున్నమి రాత్రిని చూసుకోవాలి. అంటే సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం దాకా రాత్రి అంతా పూర్ణిమ ఎప్పుడు ఉంటే ఆ రోజు ఆ పూర్ణిమని నోము. 33 పౌర్ణముల నోము అదంతా ఎప్పుడు చేస్తారు? ఈ సాయంకాలం చంద్రుణ్ణి చూస్తూ చేసేటటువంటి నోములు ఇవి. కనుక సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత చేసుకుంటారు. అప్పుడు పూర్ణిమ ఘడియలు ఉండేటటువంటివి. అందుకని అట్లా చేసుకునే నియమాలు ఉన్న వాళ్ళందరూ కూడా 7వ తారీఖే పూర్ణిమ పూర్తిగా ఉంది కనుక ఆ రోజు చేసుకోవాలి. కానీ సాయంకాలం 8వ తారీఖు సూర్యాస్తమయ సమయానికి పౌర్ణమి లేదు, అంతకు ముందే లేదు, సాయంకాలానికే పౌర్ణమి వెళ్ళిపోయింది. కానీ చిత్రం ఏమిటంటే, పౌర్ణమి వెళ్ళిపోయాక కూడా చంద్రగ్రహణం కొనసాగింది. అవును. అది కారణం ఏమిటంటే ప్రాంతాలు తేడా కదమ్మా. అవును. దానివల్ల అదొకటి ఉంది. అందువల్ల ఏదో చంద్రాస్తమయ రాహుగ్రస్త గ్రహణం అని ఏదో అంటారు దీన్ని. అంటే చంద్రుడు పౌర్ణిమ అయిపోయిన తర్వాత కూడా అది కొనసాగినటువంటి, అంటే అస్తమయ సమయానికి అట్లా ఉన్నదనేదో. అటువంటప్పుడు ఇంకా పౌర్ణమి ఘడియలు లేవు చంద్రుడు ఉదయించే సమయానికి. అట్లాంటప్పుడు రాత్రిపూట చేసే పూజలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా పనికొస్తాయి? సాధారణంగా మనం పూజలన్నీ పగలు చేస్తాం. అందువల్ల సంకల్పం చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకుంటాం? సూర్యోదయ సమయానికి ఏ తిథి ఉంటే అదే సంకల్పం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ రాత్రి చేస్తున్నాం. అది పొద్దునది ఉంటే మరీ మంచిది, లేకపోయినట్టయితే తత్కాల అని చెప్పుకుంటూ ఉంటారు. 7వ తారీఖు చెప్పుకోవాలంటే కార్తీక
బహుళ చతుర్దశి తత్కాల పూర్ణిమ అని చెప్పుకోవాలి. అంటే ఉదయం చతుర్దశి ఉంది, ఇప్పుడు మేము పూజ చేసేటటువంటి సమయానికి పూర్ణిమ వచ్చేసింది అని చెప్పుకుంటారు. కనుక అట్లాంటివి చేసుకునేటటువంటి వాళ్ళు 7వ తారీఖే చేసుకోవాలి. రాత్రిపూట కళ్యాణాలు చేసేది ఉంది కార్తీక పూర్ణిమకి. ఎవరికి? రాధా గోవింద కళ్యాణం అని చేస్తారు. రాధాదేవికి కృష్ణుడికి. కొంతమంది ద్వాదశి నాడు, క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కళ్యాణం చేయడం కుదరని వాళ్ళు కూడా ఈరోజు తులసి దామోదర కళ్యాణం చేస్తారు. ఇవి చేసేది మాత్రం సాయంత్రం చంద్రుడు ఉండగా చేయాల్సింది కనుక చంద్రుడు ఉన్నప్పుడే చేయాలి. చంద్రుడు పౌర్ణిమ ఎప్పుడుంది అప్పుడే చేయాలి, అది లెక్క. కానీ ఉదయం పూట సంకల్పం చెప్పుకుని చేసుకునే పూజలు అవి మాత్రం 8వ తారీఖు ఉదయం పూర్ణిమ సంకల్పం చెప్పుకోవాలి. మిగిలిన గ్రహణ నియమాలు అందరికీ తెలుసు. ఆహారం కానీ, స్నానం కానీ, జపము, తపము, ఇత్యాదులు, ఇల్లు శుభ్రం, పట్టు అవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ యథాప్రకారంగా ఉంటాయి. 8వ తారీఖు సాయంత్రం గ్రహణం అయిన తర్వాత స్నానం చేసి, విడుపు స్నానం చేసి, దేవుళ్ళని పులికాపు చేసుకుని, పులికాపన పదమే వాడతాం. అంటే కొంచెం చింతపండు నిమ్మకాయో పెట్టి పుల్లగా ఉండి, ఇత్తడి ఉండేవి గనక పూర్వకాలం, అది లెక్క. అలా వాటన్నిటిని శుభ్రం చేసుకుని, వాటికి అలంకారాలు చేసుకుని, దీపం పెట్టుకుని, పూజ చేసుకుని, అప్పుడే వంట కూడా అప్పుడే చేసుకుని తింటారు. అంతకు ముందు ఉన్నది తినరు. ఇది చేయాల్సిన పని. ఇంకా ఏదన్నా వ్రతాలు లాంటివి ఏమన్నా ఉంటే ఆ తర్వాత చేసుకోవాలి. కానీ దీపాలు పెట్టుకోవచ్చు. దీపం అయిపోయిందిగా గ్రహణం. అవును, గ్రహణం అయిపోయాక దీపం పెట్టుకోవడానికి ఏముంది, హాయిగా దీపం పెట్టుకోవచ్చు. కాకపోతే ఈనాడు కొంతమంది 365 ఒత్తులు వెలిగించే పద్ధతి ఉంది కదా. అవును, అంటే ఎప్పుడన్నా ఒకరోజు మనం దీపం పెట్టలేకపోవచ్చు. పైగా పూర్వకాలం పద్ధతిలో మగవాళ్లే దీపాలు పెట్టేవారు, అదే కదా పద్ధతి. అవును, ఇప్పుడు మళ్ళీ పాతకాలం గురించి మాట్లాడుతుంటే ఆడవాళ్ళు ఎలా ఉండాలో చెప్పుకుంటున్నాం కానీ మగవాళ్ళు ఎలా ఉండాలో చెప్పుకోవటం లేదు కదా. అవునమ్మా, అలా చెప్పుకోవాల్సి వస్తే పూజ చేయాల్సింది, దీపం పెట్టాల్సింది మగవాళ్లేగా. అవును, మరి ఆడవాళ్ళు పెట్టలేదుగా, వీళ్ళకి దీపం పెట్టిన పుణ్యం కావాలా అంటే 365 ఒత్తుల్ని ఒక కార్తీక పూర్ణిమ నాడు తులసి దగ్గర వెలిగించినట్టయితే ఆ పుణ్యం ప్రతిరోజు దేవుడి దగ్గర దీపం పెట్టిన పుణ్యం దక్కుతుంది అని. లేకపోతే ఇంట్లో 10 మంది ఉంటారు అనుకోండి అమ్మా, 10 మంది వచ్చి దేవుడి దగ్గర నేను దీపం పెడతాను, నేను పూజ చేస్తానంటే అసలు ఎక్కడ ఏముందది. ఒక కుటుంబంలో కలిసి ఉన్నాము, ఐకమత్యం అనడానికి సంకేతం ఒకటే దేవుడి గది ఉండాలి, ఒకటే వంట గది ఉండాలి. అది ఎవరి వంట వాళ్ళు కాదు, అందరిది ఒకటే వంట, కలిసి వంట. అలాగే అందరిది కలిసి ఒకటే దీపం లేక పూజ అలా ఉండాలి. కనుక వీళ్ళకు కూడా విడిగా మాకు ఏదన్నా కావాలి అని అనిపిస్తే మాత్రం ఈ విధంగా 365 ఒత్తులు వేసి దాన్ని దీపం పెట్టుకుంటారు. అది సాధారణంగా ఉదయం పెడతారు. ఈ మధ్యకాలంలో వింటున్నది ఏమిటంటే, నేను కొద్దిమంది సాయంత్రాలు కూడా 365 ఒత్తులు వెలిగించుకుంటున్నారు అని విన్నాను. అంటే ఇళ్లల్లో కుదరని సందర్భం, కొంతమందికి ఇంట్లో అవకాశం ఉండదు అనేక కారణాలుగా. అట్లాంటి కారణాలు చాలా ఉంటాయి, ఇవన్నీ నేను చెప్పలేను, చాలా ఉన్నాయి. అటువంటి అప్పుడు ఆలయానికి వెళ్ళి అక్కడ వెలిగించుకుంటూ ఉంటారు. ఏదో ఒక ఆలయం, వీలైతే శివాలయం, విష్ణువాలయమైనా పర్వాలేదు, వెళ్ళి అక్కడ వెలిగించుకుంటారు. అది ఎప్పుడు వెలిగించుకోవాలని సందేహం. పూర్ణిమ ఉంది ఉదయం గనక ఉదయం వెలిగించేసుకోండి ఇంట్లో తులసి దగ్గర, సరిపోతుంది. ఎప్పుడైనా సరే గ్రహణానికి ముందు ఏం పట్టింపు లేదమ్మా. గ్రహణం తర్వాతే గ్రహణ శూల అని చెప్పి తర్వాత ఏ పనులకి పనికిరాదు మర్నాడు. ఓహో, అంచేత మామూలుగా స్నానం చేసి దీపం పెట్టేసుకోవచ్చు. కానీ 365 ఒత్తులు లాంటివంటే అప్పటికి ఇంకా పూర్ణిమ లేదు గనక ఉదయమే పెట్టేసుకోవడం మంచిది. లేదు మాకు పూర్ణిమ ఘడియలు ఉండగా సాయంత్రమే పెట్టుకోవాలంటే ముందు రోజు పెట్టండి. ఉదయం ఉన్నది మాకు ముఖ్యం అనుకుంటారా, 8వ తారీఖు పెట్టుకోండి, అభ్యంతరం ఏం లేదు. వీటిల్లో ఇంత రకాలుగా కాంప్లికేషన్స్ చేయక్కర్లేదమ్మా. మన సంప్రదాయంలో ఇంత ప్రతిదానికి ఈకలు పీకినట్టుగా చెయ్యక్కర్లా. ఒక పద్ధతి ఉంది, వీలు కానప్పుడు కొంచెం మార్చుకుని చేసుకున్నా సంకల్పానికి ముఖ్యం, ప్రధానం. అది నీకు చెయ్యాలన్న ఉద్దేశం ముఖ్యం, నీకు ఎంత కుతూహలం ఉంది, చెయ్యాలని శ్రద్ధ ఎంత ఉంది, శ్రద్ధాసక్తులు, భక్తి అవి ప్రధానం. కనుక మామూలుగా ఎక్కువ చర్చ లేకుండా చేయాలి అని అనుకున్నట్టయితే ఇక గోవింద కళ్యాణాలు సాయంత్రం పెట్టాలన్నది 7వ తారీఖు సాయంత్రం, లేదంటే 365 ఒత్తులు మర్నాడు ఉదయం
వెలిగించుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనం చంద్రగ్రహణం అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు గర్భిణీ స్త్రీలు? సూర్యగ్రహణానికి కూడా అవే పాటించాలా? ఏ గ్రహణానికన్నా ఒకటే, చంద్రగ్రహణం విషయం వచ్చేప్పటికి స్త్రీలు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, ఇంకొంచెం ఉండాలి, ఎక్కువ ఉండాలి. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అమ్మా. కారణం ఏమిటంటే సముద్రాన్ని గనక మీరు చూసినట్టయితే ఆటుపోటులు అమావాస్య పూర్ణిమాలకి కనపడుతూ ఉంటాయి. అంటే నీళ్ల మీద చంద్రుడి ప్రభావం ఉంది కదా, అవును, నీటి మీద చంద్రుడికే ఎక్కువ అధికారం ఉంది. అందువల్ల మరి గర్భస్థ శిశువు తల్లి కడుపులో ఉన్నప్పుడు దేంట్లో ఉంటాడమ్మా? ఉమ్మ నీటిలో ఉంటాడు కదా. ఆ నీరు కూడా కొద్దిగా మామూలుగా కదిలే కదలిక కాకుండా కొంచెం హెచ్చు తగ్గుల్లో ఉంటుంది. మరి అట్లా ఉన్నప్పుడు ఆ శిశువుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే వెంటనే ఏమన్నా అవకరాలు వచ్చేస్తాయని మనం ఏం చెప్పలేం. కొంచెం ఇబ్బంది అయినా ఎందుకు కలిగించాలమ్మా? అదే కదా, జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా. ఆ కొంచెం ఇబ్బంది ఎందుకు కలిగించాలి? మనం అనుకోం, పక్క మీద చూసుకుని ఇట్లా పడుకోవాలంటే మెత్తగా ఉందా లేదా అని చూస్తాం. చిన్న మడత ఉన్నంత మాత్రాన, ముడత ఉన్నంత మాత్రాన మనకేమీ నిద్రాభంగం కలగదు. కానీ ఆ కాస్త లేకుండా చూసుకుంటామా లేదా? అది ఆ ఫైనెస్ట్ కంఫర్ట్ అంటారే, దానికోసం గర్భస్థ శిశువు సుఖంగా ఉండడం కోసం, హాయిగా ఉండడం కోసం శరీరంలో, మన శరీరంలో కూడా 180% పైనే నీరు ఉందన్నారు. ఆ నీటి మీద ప్రభావం ఉంటుంది గనక జాగ్రత్తలు తీసుకుని ఆ నీరంతా సవ్యంగా ఉండేట్టు మనం జాగ్రత్త పడాలి. అందులో గర్భిణీ స్త్రీ లేనట్టయితే తప్పనిసరిగా. అలాగేనమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.